వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మనం సాయి మోటార్స్ దగ్గర ఉన్నాము. వీళ్ళు 4 వీలర్స్ అమ్ముతారు, కొంటారు, ఎక్స్చేంజ్ చేస్తారు. పార్క్ అండ్ సేల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి. 1,50,000 నుంచి 25 లక్షల దాకా అన్ని వెహికల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. మీరు వచ్చి డైరెక్ట్గా ఇక్కడ చూడండి. మీకు స్క్రీన్ మీద మణికంఠ గారి నెంబర్ ఇస్తాను. ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలన్నా ప్రైస్ నెగోషియేషన్ కోసం ఆయన మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఈ వెహికల్ వచ్చి టయోటా ఇన్నోవా క్రిస్టా 2018 మోడల్ డీజిల్ వర్జన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, సెకండ్ కీ కూడా ఉంది. ఈ వెహికల్ వచ్చి 1,17,000 కిలోమీటర్లు తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 18,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి వోక్స్ వ్యాగన్ టైగూన్ హైలైన్ BS6 2022 మోడల్. ఇది పెట్రోల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్ వెహికల్. దీని ప్రైస్ వచ్చి 13,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి స్విఫ్ట్ డిజైర్ ZXi ఆటోమేటిక్ 2018 మోడల్. ఇది పెట్రోల్ వర్జన్, సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ వెహికల్ వచ్చి 52,200 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి సుజుకి డిజైర్ VXi ఆటోమేటిక్. ఇది 2013 మోడల్. దీని ఫిట్నెస్ వచ్చి 2029 వరకు వ్యాలిడ్ ఉంది. సింగిల్ ఓనర్, పెట్రోల్ వర్జన్. ఈ వెహికల్ వచ్చి 53,800 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,25,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి స్విఫ్ట్ VXi మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది 2021 మోడల్, పెట్రోల్ వర్జన్. ఈ వెహికల్ వచ్చి 2,78,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి సుజుకి ZXi టాప్ మోడల్. ఇది 2016 మోడల్, పెట్రోల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ వచ్చి 54,800 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5 lakhs చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి హ్యుండై i10 2013 మోడల్, సింగిల్ ఓనర్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్లో మనకి పెట్రోల్ ఇంకా LPG ఉంది. ఈ వెహికల్ వచ్చి 97,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,85,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి సుజుకి బ్రీజా 2018 మోడల్. ఇది ZXi డ్యూయల్ టోన్ డీజిల్ వర్జన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్లో మనకి సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉంది. సింగిల్ ఓనర్. దీని ప్రైస్ వచ్చి 6,75,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి ఎర్టిగా VDI 2015 మోడల్. ఇది డీజిల్ వర్జన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇన్సూరెన్స్ కూడా అక్టోబర్ 2025 వరకు వ్యాలిడ్ ఉంది. ఈ వెహికల్ వచ్చి 1,22,000 కిలోమీటర్లు తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి ఆల్టో VXi BS6 2022 మోడల్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వర్జన్. ఈ వెహికల్ వచ్చి 3,45,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. మీకు ఏదైనా ప్రైస్ నెగోషియేషన్ కోసం మీకు స్క్రీన్ మీద మణికంఠ గారి నెంబర్ ఇస్తాను. ఆయన మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆఫీస్ అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వెహికల్ వచ్చి టయోటా ఇన్నోవా 2014 మోడల్, డీజిల్ వర్జన్, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్. ఈ వెహికల్ వచ్చి 2,29,300 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 9,65,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి హ్యుండై శాంట్రో XO 2007 మోడల్. దీని వ్యాలిడిటీ వచ్చి 2027 వరకు ఉంది. సింగిల్ ఓనర్, పెట్రోల్ వర్జన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీని ప్రైస్ వచ్చి 1,45,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి హ్యుండై i20 2016 మోడల్, యాక్టివ్ CRDI SX డీజిల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీని ప్రైస్ వచ్చి 4,95,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి హ్యుండై i10 2012 మోడల్. ఇది మ్యాగ్నా వేరియంట్, పెట్రోల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్.
దీని ప్రైస్ వచ్చి 2,80,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి హుండై గ్రాండ్ i10 మ్యాగ్నా ఆటోమేటిక్. ఇది 2016 మోడల్ పెట్రోల్ వర్జన్. ఈ వెహికల్ వచ్చి 75,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,99,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఇది సింగిల్ ఓనర్ వెహికల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి ఆల్టో గ్రీన్ ఎల్ఎక్స్ఐ 2012 మోడల్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్లో మనకి సిఎన్జి పెట్రోల్ ఉంది, అది కంపెనీ ఫిట్టెడ్. ఈ వెహికల్ వచ్చి 82,200 కిలోమీటర్స్ తిరిగింది. సింగిల్ ఓనర్. దీని ప్రైస్ వచ్చి 2,35,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి వ్యాగన్నార్ డియో ఎల్ఎక్స్ఐ 2012 మోడల్. ఈ వెహికల్లో మనకి పెట్రోల్ ఇంకా ఎల్పిజి ఉంది, కంపెనీ ఫిట్టెడ్. సింగిల్ ఓనర్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ వచ్చి 55,900 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,65,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ 2017 మోడల్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది డీజిల్ వర్జన్. సింగిల్ ఓనర్. ఈ వెహికల్ వచ్చి 97,400 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,60,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి సియాజ్ జీటా స్మార్ట్ హైబ్రిడ్ 2017 మోడల్. ఇది డీజిల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్. ఈ వెహికల్ వచ్చి 92,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి హుండై i20 స్పోర్ట్స్ ఆప్షనల్. ఇది 2015 మోడల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్. ఈ వెహికల్ వచ్చి 1,15,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,95,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి షిఫ్ట్ డిజైర్ విడిఐ 2016 మోడల్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్. ఇది డీజిల్ వర్జన్. దీని ప్రైస్ వచ్చి 4,95,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి రెనాల్ట్ క్విడ్ RXT 1.4 2018 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వర్జన్. ఈ వెహికల్ వచ్చి 51,800 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,60,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి హుండై శాంట్రో ఎకో GLX 2014 మోడల్. ఇది పెట్రోల్ ఇంకా డీజిల్ వర్జన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీని ప్రైస్ వచ్చి 2,45,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఇంకా ఈ వెహికల్ వచ్చి సింగిల్ ఓనర్ వెహికల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి హుండై వెర్నా 2013 మోడల్, డీజిల్ వర్జన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్. దీని ప్రైస్ వచ్చి 4,75,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ 1.2 పెట్రోల్ ఇంజిన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది 2015 మోడల్. దీని ప్రైస్ వచ్చి 4,65,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ 1.5 టైటానియం. ఇది 2014 మోడల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్. ఇది డీజిల్ వర్జన్. దీని ప్రైస్ వచ్చి 4,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి బ్రిజా విడిఐ 2020 మోడల్, సింగిల్ ఓనర్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది డీజిల్ వర్జన్. ఈ వెహికల్ వచ్చి 91,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 9,65,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మహేంద్రా జైలో 2011 మోడల్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ వర్జన్, సింగిల్ ఓనర్. ఈ వెహికల్ వచ్చి 97,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,95,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మహేంద్రా XUV 500 4 2016 మోడల్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది డీజిల్ వర్జన్. ఈ వెహికల్ వచ్చి 1,40,600 కిలోమీటర్లు తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,25,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి వోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ 2010 మోడల్. ఇది డీజిల్ వర్జన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీని ప్రైస్ వచ్చి 2,55,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి బెలినో డెల్టా 2017 మోడల్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ వర్జన్. దీని ప్రైస్ వచ్చి 4,95,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఈ వెహికల్ వచ్చి సింగిల్ ఓనర్ వెహికల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి టయోటా ఇన్నోవా. ఇది 8 సీటర్. ఇది 2009 మోడల్. ఇది డీజిల్ వర్జన్. దీని ప్రైస్ వచ్చి 4,30,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్.
నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి సుజుకి ఎకో 5 సీటర్. ఇది 2021 మోడల్. ఇది పెట్రోల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ వచ్చి 28,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి ఎస్ సాంగ్ యాంగ్ ఎక్స్టాన్ 2013 మోడల్. ఇది డీజిల్ వర్జన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీని ప్రైస్ వచ్చి 7 lakhs చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి స్విఫ్ట్ డిజైర్ ZXi 2009 మోడల్. ఇది డీజిల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఆర్సీ వ్యాలిడిటీ వచ్చి 2025 వరకు ఉంది. ఈ వెహికల్ వచ్చి 1,32,500 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,95,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మహేంద్ర TUV 300 T6 ప్లస్ 2016 మోడల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది డీజిల్ వర్జన్. ఇది సెకండ్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ వచ్చి 1,13,700 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,35,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి టయోటా ఇన్నోవా క్రిస్టా. ఇది ట్యాక్సీ ప్లేట్. ఈ వెహికల్ వచ్చి 2016 మోడల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ వర్జన్. ఈ వెహికల్ వచ్చి 1,18,700 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 13 lakhs చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి ఎకో 7 సీటర్. ఇది 2022 మోడల్, సింగిల్ ఓనర్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది పెట్రోల్ వర్జన్. ఈ వెహికల్ వచ్చి 13,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,95,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ వచ్చి మహేంద్ర మెరాజో M2 2019 మోడల్, సింగిల్ ఓనర్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది డీజిల్ వర్జన్. ఈ వెహికల్ వచ్చి 5,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఇప్పుడు నేను చెప్పిన కార్లు కాకుండా ఇంకా వెరైటీ ఆఫ్ కార్స్ ఇక్కడ ఉన్నాయి. అన్ని బ్రాండ్స్ కార్లు. మీరు డైరెక్ట్గా వచ్చి చూడండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. మీరు ఏదైనా వెహికల్ వీడియో కావాలంటే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకోసం ఆ వెహికల్ వీడియో చేస్తాను. నేను అప్లోడ్ చేసిన వీడియో ఫస్ట్ మీకే రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For latest updates, subscribe my channel. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. Press the bell icon for notification. Thank you for watching.